రైట్ అండి. మీరు ప్రాఫిట్ అన్నారు. యాహ్! సో, ఇప్పుడు మనీ మేనిఫెస్టేషన్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ అని వస్తున్నాయి. అవును. సో, 1 మంత్‌లో 1,00,00,000 ఎర్న్ చేయాలని గట్టిగా అనుకుంటే, ఆహా! మీరది సాధిస్తారని గూడా చెప్తున్నారు. సో, దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? ఎట్లా మీరు ఎలా బిలీవ్ చేస్తారు? ఆహ్, హ్మ్. సో, ఒకటి అండి హ్మ్. బేస్డ్ ఆన్ అవర్ సినారియోస్ ఇది మనం ఒక రియాలిటీ చెక్ హ్మ్. అనేది ఇంపార్టెంట్ మనం చేసుకోవాలి. మనకు ఆ స్కిల్ సెట్స్ ఉన్నాయా? ఆ! ఉంటే మనం ఆటిల్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటే మనం అచీవ్ చేయొచ్చు అనేది ఒకటుంటుంది. ఇట్ ఈస్ ఎప్పుడు చెప్తారు ఫస్ట్ మిలియన్ ఆర్ ఫస్ట్ హ్మ్. క్రోర్ రూపీస్ ఆ! సంపాదించడమే కష్టము. దాని తర్వాత ఇట్ బికమ్స్ ఈజియర్ అని చెప్తా ఉంటారు కదా! సో, ఆ ప్రాసెస్‌లో ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎందుకు అందరూ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు అనంటే హ్మ్. అండర్‌లైన్డ్ థింగ్ ఈస్ గ్రీడ్. అవును. సో, అంటే దానికి మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మనకున్న స్కిల్ సెట్ హ్మ్. ఏంటి? మనకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి? పాసిబిలిటీస్. పాసిబిలిటీస్ అవును. ఏంటి? అనేది హ్మ్. మనం వాలిడేట్ చేసుకున్నప్పుడు యెస్ వి విల్ బి ఏబుల్ టు అచీవ్. లేకపోతే చాలామంది ఇది ట్రై చేసి అదంతా హ్మ్. ట్రాష్ అని మాట్లాడే హ్మ్. వాళ్ళు కూడా ఉంటారు. బట్ వన్ థింగ్ దట్ వి కాంట్ లై ఈస్ టు అవర్ ఎనర్జీస్ అండి. హ్మ్. వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ వి బ్రింగింగ్ ఇంటు అ రూమ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ వి ఆర్ బ్రింగింగ్ ఇంటు ద సొసైటీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ హ్మ్. వాట్ ఈస్ దట్ వి ఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ అవర్ సెల్వ్స్. ఎంతసేపటికి నేనే తీసుకోవాలి అని అనుకుంటే ఎంత ఓకే. దొరుకుతుంది? కాదు నేను హ్మ్. ఇవ్వగలుగుతాను, చూద్దాం ఏదొస్తే అదొస్తది అని అనుకున్నప్పుడు వెన్ యూ ఆర్ రెడీ టు గివ్ ఆటోమేటిక్‌లీ యూ ఆర్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ ఆర్ గివింగ్ ఔట్ ఇంటు ద సొసైటీ. నేనెప్పుడు స్కూల్‌లో పిల్లలకి కూడా చెప్తా ఉంటాను. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ హుహు. బ్యాక్ అరౌండ్ డబుల్ ఫోల్డ్ అని. ఎందుకంటే టైం పడతది కదా! ఆ! జర్నీ ఆ! కాంపౌండ్ తోటి హ్మ్. కలిసి మళ్ళీ వెనక్కొస్తది. సో, గుడ్డా, బ్యాడా అనేది మన ఆ! మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్తాననమాట. అట్‌లీస్ట్ పాజిటివ్ ఎనర్జీకైనా యూజ్ యూజ్ అవుతదంటారు. అవుతుంది. యెస్. హ్మ్. యాహ్! మీరు మనీ ఆర్ మిషన్ ఆర్ మైండ్ సెట్ ఏది ఇంపార్టెంట్? ఆహ్, డెఫినిట్‌గా మిషన్. హ్మ్. దెన్ కమ్స్ మైండ్‌సెట్. ఇవి 2 ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనీ ఆ! ఫాలో అవుతదని బిలీవ్ చేస్తాను నేను. హ్మ్. హ్మ్. ఎందుకంటే వితౌట్ పర్పస్ ఐ డోంట్ నో ఒక్క స్టెప్ కూడా మనం హ్మ్. ముందుకు వేయలేము. సో, మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాము? అది అవును. ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది? ఎలా యూజ్‌ఫుల్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక లేక్ రివైవ్ చేశామండి. హ్మ్. సో, ఆ లేక్ ఏంటి చిన్న పిల్లలందరూ కలిసి టీచర్స్, హ్మ్. మేము అందరం కలిసి రివైవ్ చేశాము. హ్మ్. అలాంటిది ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. హ్మ్. ఇంతవరకు ఎప్పుడు కూడా అంటే ఒక డెడ్ లేక్‌ని ప్రాపర్ రెయిన్ వాటర్ లేక్ ఆఫ్ హైదరాబాద్‌గా తీర్చిదిద్దగలిగాము అనంటే, ఆ మిషన్ అనేది ఉంది హ్మ్. కాబట్టే, ఆ మైండ్ సెట్ తోటి ముందుకెళ్ళాం కాబట్టి అచీవ్ చేయగలిగాం. సో, దట్ ఈస్ ది ఓన్లీ రెయిన్ వాటర్ లేక్ ఇన్ ది ఎంటైర్ హైదరాబాద్ రైట్ నౌ. ఐయామ్ వెరీ హ్యాపీ టు సే దట్ మా పిల్లలందరూ గూడా దే ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. అండ్ ఇది ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ హ్మ్. ఇలా చిన్న పిల్లలు లేక్ రివైవ్ చేయటం అనేది అంటే ఎండ్ టు ఎండ్ నేర్చుకోవటం అనేది ఫస్ట్ టైమ్ అనమాట. అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయటం అనేది. సో, ఆ ఏరియాకి దాన్ని ఇదంతటి మూలాన హౌ పీపుల్ గాట్ బెనిఫిటెడ్ ఇన్ దట్ హ్మ్. ఏరియా అంటే హ్మ్. వాళ్ళకి ఇంతకుముందు సువేజ్ కనెక్షన్స్ లేవు. ఇప్పుడు అందరికీ సువేజ్ కనెక్షన్స్ వచ్చినియి. మస్కిటోస్ ఎక్కువగా ఇష్యూస్ ఉండేయి. మస్కిటో బోర్న్ డిసీజెస్ ఉండేయి ఎక్కువగా. సో, మేము లేక్ రివైవ్ చేయకముందు ఒక సర్వే చేసినప్పుడు 54.4% పీపుల్ వేర్ ఎఫెక్టెడ్ విత్ ఓహ్! మస్కిటో బోర్న్ డిసీజెస్ హుహుహు. అనమాట. మేము లేక్ రివైవ్ చేసిన 1 ఇయర్ తర్వాత మేము సేమ్ సర్వే కండక్ట్ చేస్తే లెస్ దాన్ 1% హ్మ్. of mosquito borne diseases. So close to 9,000 families, 2 lakh people got benefited out of this entire, project. So definitely, mission plays a major అవును. role for me. And mindset. అది మధ్యలో చాలా అడ్డంకులొచ్చినియి మాకు. హ్మ్. ఏది ఆపేసేయాలని, లేకపోతే హ్మ్. దానికి తర్వాత పర్మిషన్స్ హ్మ్. రాకపోవటం కానివ్వండి, ఇవన్నీ చాలా అడ్డంకులొస్తా ఉంటాయి. కానీ నేనేమనుకుంటాను అనంటే ఆహ్, చెడు చేయడానికి ఎంతైతే జిద్దిగా ఉంటారో, హ్మ్. అంతకంటే ఎక్కువ జిద్దునెస్ మనలో ఉంటేనే అవును. మంచి చేయగలుగుతాము అని నేను బాగా బిలీవ్ చేస్తాననమాట. అంత మొండితనం ఉంటేనే అవును. ఏదైనా అచీవ్ చేయగలుగుతాము అనేది. సో, మేము సో, ప్రతి ఒక్కటి కూడా కొంతమంది అనేవాళ్ళు, "ఇంత మొండిగా ఎందుకెళ్తున్నావు? అది నీ పర్సనల్ మనీ పెట్టుకొని ఎందుకు చేస్తున్నావు? నీకేమన్నా పాలిటిక్స్‌లో ఇంట్రెస్ట్ ఉందా?" ఇలా హుహుహు. అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. కానీ ఒక స్కూల్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద స్కూల్ మా స్కూల్‌కొచ్చే పిల్లలే కాకుండా, ఆ చుట్టుపక్కల ప్లేస్ అంతా కూడా ఇంప్రూవ్ అవ్వాలి అవును. అనే ఒక మైండ్ సెట్ నాకుంటుంది. సో, దట్ హెల్ప్డ్ అస్ అనమాట. మనీ అంటారా, ఇవన్నీ మనం కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు ఇవి అవును. ఇష్టపడే వాళ్ళకి ఆటోమేటిక్‌గా దే విల్ డెఫినైట్‌లీ జాయిన్ హ్యాండ్స్ విత్ మీ అనుకుంటాను నేను. రైట్ అండి. మనం వికసిత్ భారత్‌గా ఎమర్జ్ అవ్వాలంటే యాహ్! ఆహ్, బ్రెయిన్ చైల్డ్సే ఆహ్, స్టార్టింగ్‌లోనే మంచి
ఫౌండేషన్ అనేది ఉండాలి. అవును. సో ఫౌంటైన్ హెడ్ పరంగా యాహ్! మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో, ఎక్కువగా ఐయామ్ అ వెరీ పాజిటివ్ పర్సన్. అంటే నేను ఎక్కువగా పాజిటివిటీ నేర్పిస్తా ఉంటాను పిల్లలకి కూడా. హ్మ్. అది ఎలా నేర్పిస్తాను అనంటే, మాకు ఒక ఇది ఉంటుంది. 5:1 అని హ్మ్. ఉంటదనమాట. అంటే బిఫోర్ యూ కంప్లెయిన్ వన్స్ యూ టెల్ 5 గుడ్ థింగ్స్ అబౌట్ ద సేమ్ పర్సన్ అని చెప్పి. హ్మ్. ఎందుకంటే బయట సమాజంలో మనం ఎక్కువగా చూస్తా ఉంటాం. నెగటివిటీ పెరిగిపోయింది. నెగటివిటీ అవును. స్ప్రెడ్ అయిపోతుంది. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే చాలా నెగెటివ్ హ్మ్. న్యూస్‌లు కనిపిస్తున్నాయి అని ఎక్కువగా మాట్లాడుతా ఉంటాం మనం. కానీ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనంటే, ఫస్ట్ లెర్న్ అంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ ద పర్సన్ కూడా చూడటం హ్మ్. నేర్చుకున్నప్పుడే మనం వాళ్ళని అప్రిషియేట్ చేయగలుగుతాము. ఎక్కువగా నేను ఏం చూస్తా ఉంటానంటే, పిల్లలు కదా! కంప్లెయింట్స్ తీసుకొస్తా ఉంటారు. అవును. తప్పేమీ లేదు దాంట్లో. అయితే వాళ్ళేం చేస్తారు, ఆ 5 పాజిటివ్ థింగ్స్ చెప్పేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ థర్డ్ ఆర్ ఫోర్త్ పాజిటివ్ థింగ్ చెప్పేసరికి వాళ్ళే హ్మ్. ఆలోచించుకుంటారు. ఇన్ని పాజిటివ్స్ ఉన్న మనిషి గురించి ఇది చెప్పటం అవసరమా అని, నథింగ్, నాకేమీ లేదు అని చెప్పేసుకొని, ఆ అవగాహన హ్మ్. పిల్లల్లోనే వస్తుంది అనంటే పేరెంట్స్‌లో కూడా అవును. రావచ్చు. సో, ఈ ఈ ఫార్ములాని మా స్కూల్‌లో పిల్లలతోనే కాకుండా టీచర్స్, పేరెంట్స్ తోటి, ఇంట్లో ఫ్యామిలీస్‌లో కూడా యూజ్ చేస్తా ఉన్నారంట. ఎందుకంటే ఒకరోజు ఉప్పు తక్కువైంది, ఎక్కువైంది అని అన్నప్పుడు, సరే 5 పాజిటివ్ థింగ్స్ చెప్పండి నా గురించి అన్నప్పుడు, ఆటోమేటిక్‌గా ఉప్పే ఓకే. కదా! తక్కువైంది, ఇట్స్ ఓకే, సర్దుకుంటాను అనే లెవెల్‌కి వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ వన్ ఏరియా. సెకండ్ ఈజ్ హౌ టు బి రెస్పాన్సిబుల్. హ్మ్. రెస్పాన్సిబిలిటీ విత్ ఇంటిగ్రిటీ. అంటే ఒకళ్ళు చూస్తున్నప్పుడే నేను మంచి చేస్తానా? హ్మ్. ఎవరు చూసినా చూడకపోయినా కూడా నేను మంచి చేయగలుగుతానా? అనేది ఒకటి పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఇంకల్కేట్ చేయాలండి. హ్మ్. లేకపోతే టీచర్ క్లాస్‌లోకొచ్చినప్పుడే అవును. నేను క్వైట్‌గా ఉంటాను. టీచర్ బయటికెళ్ళగానే మహా అల్లరి చేసేస్తా ఉంటాను. లేకపోతే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాను అనేది దట్ ఈస్ హ్మ్. నాట్ ఎడ్యుకేషన్. సో, ఎడ్యుకేషన్ అనేది మనకి హెల్ప్ అవ్వాలి. ఏంటి, మన క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవటానికి కానివ్వండి, మనకి రెసిలియన్స్ తేవడానికి కానివ్వండి, మనకి ఇంటిగ్రిటీ పెంచడానికి కానివ్వండి, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నేర్పిస్తూ ఉంటాననమాట పిల్లలకి. సో, దట్ ఈస్ అనదర్ థింగ్. సో, ఎప్పుడైతే ఈ రెస్పాన్సిబిలిటీ, ఇంటిగ్రిటీ ఆర్ హ్మ్. పాజిటివ్ సైడ్ కనుక మనం ఎక్కువగా ఫోకస్ చేశామో, వికసిత్ భారత్ కోసం అన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో హాఫ్ ఆఫ్ ద హ్మ్. టైమ్‌లోనే వి విల్ బి ఏబుల్ టు అచీవ్ వాట్ ఎవర్ వి ఆర్ లుకింగ్ ఫర్. రైట్ అండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో యాహ్! మీరు అబ్జర్వ్ చేసినవి చేయాల్సిన చేంజెస్ ఏమన్నా? సర్టెన్ ఏరియాస్ అండి. హ్మ్. కొన్ని నేను అబ్జర్వ్ అంటే ఇప్పుడు ఎన్‌ఈపీ 2020 దాంట్లో చూసుకుంటే హ్మ్. అమేజింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. హ్మ్. అండ్ ద వే దే ఆర్ లైక్ ఆ పిల్లలకి యూజ్‌ఫుల్ అయ్యేయేంటి, హ్మ్. స్కిల్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మెంటల్ వెల్ బీయింగ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నాకు బాగా నచ్చినియి. కానీ అవి ఇంప్లిమెంట్ చేయటం హ్మ్. దగ్గర రెసిస్టెన్స్ చూస్తా అవును. ఉంటాను నేను చాలా స్కూల్స్‌లో కానివ్వండి, హోమ్స్‌లో కానివ్వండి. ఆ మైండ్ సెట్ ఇప్పుడు పేరెంటింగ్ గురించి నేర్చుకోవాలి అని అంటే చాలామంది అఫెండెడ్‌గా ఫీల్ అవుతారు. మీరు హ్మ్. నాకు నేర్పిస్తారా హుహు. పేరెంటింగ్ అని హ్మ్. అనుకుంటారు. అలా కాదు. ఎందుకు అనంటే ఈ జనరేషన్‌కి మనం పెంచాలి అనంటే మనకి వాళ్ళకి చాలా గ్యాప్ ఏదైతే ఇందాక మనం అనుకున్నాం కదా! హ్మ్. అకాడమియాకి, హుహు. ఇండస్ట్రీకి ఎంతైతే లెర్నింగ్ గ్యాప్ ఉందో అలాగే పేరెంట్‌కిను, చైల్డ్‌కి కూడా అంతే గ్యాప్ ఉందండి. హ్మ్. దాన్ని ఎలా బ్రిడ్జ్ చేసుకోవాలి అనే దాని మీద పేరెంటింగ్ క్లాసెస్‌గా పేరెంట్స్ వెళ్ళినా హెల్ప్ అవుతుంది. హ్మ్. టీచింగ్‌లో కానివ్వండి ఆర్ యాస్ ఎన్ ఇన్‌స్టిట్యూషన్ కానివ్వండి, ఈ ఎన్‌ఈపీ 2020ని కనుక ఈ ఎన్‌ఈపీ 2020ని మనం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, అందులో హ్మ్. ఒడిదుడుకులొస్తాయి. కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అండి. మేఘన్ గారు, ఇప్పుడు పేరెంట్స్ చూస్తే హ్మ్. ర్యాంక్స్ కోసం బాగా ప్రెషర్ చేస్తున్నారు పిల్లల్ని. అవును. సో ర్యాంక్స్ ఓవర్ రిక్రియేషన్ ఆర్ రెసిలియన్స్ ఏదంటారు? హ్మ్. బ్యూటిఫుల్ క్వెషన్ అండి. అండ్ ద హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ప్రతి ఒక్క పేరెంట్ అడగాలి. ఐ విల్ సే రిక్రియేషన్ అండ్ హ్మ్. ప్లేస్ ఎ మేజర్ రోల్. ఎందుకంటే ఒక మెషిన్ పనిచేస్తుందని అచ్చంగా దాన్ని వర్కింగ్ అవును. కండిషన్‌లో పెడితే హ్మ్. ఏమవుతుంది? వితిన్ నో టైమ్ ఇట్ విల్ బర్న్ ఔట్. హ్మ్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ యువర్ బ్రెయిన్ ఆల్సో అండ్ యువర్ బాడీ యాస్ వెల్. సో, ర్యాంక్స్ మీద అంత ప్రెషర్ కనుక తగ్గిస్తే డెఫినెట్‌గా సూయిసైడ్స్ కానివ్వండి, మెంటల్ అవును. యూనో మెంటల్‌గా డిస్ట్రెస్‌లోకి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఇవందరూ కూడా తగ్గుతారు. యెస్, ఒక లైఫ్‌లో మనం అచీవ్ చేయాలి అనంటే ఎంతో కొంత మోటివేషన్ అనేది హ్మ్. కంపల్సరీగా హ్మ్. ఉండాలి. కానీ అదే లైఫ్ అని మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అవును. చెప్పగలగాలి. హ్మ్. ఇప్పుడు ఒక ఏజ్ 30 కానీ ఓ 40 ఇయర్స్ వచ్చేసరికి ఎవ్వరైనా కూడా సెటిల్ అవుతారండి హ్మ్. లైఫ్‌లో. హ్మ్. ఆ 21కే అవును. సెటిల్ అవ్వాలని ఏమీ లేదు. కాకపోతే కొంచెం ముందు వెనకాల ఆ చిన్న అది కానీ మనం కాషియస్‌గా ఉండగలిగితే డెఫినిట్‌గా లైఫ్‌లో అంటే అంత స్ట్రెస్ ఎందుకంటే మీరు
ఇప్పుడు చాలా కంట్రీస్ దే స్పెండ్ సో మచ్ మనీ హ్మ్. ఆన్ మెంటల్ హెల్త్. ఎందుకు ఇలాంటి స్ట్రెసెస్ ఎక్కువైపోయి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెరిగిపోయి ఆ! లెట్ ఇట్ బి పేరెంట్ వైస్ కానివ్వండి, సొసైటీ వైస్ కానివ్వండి, వర్క్ వైస్ కానివ్వండి, నేషన్ వైస్ కానివ్వండి, స్ట్రెస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే బర్న్‌ఔట్ తొందరగా అయిపోతారు. హ్మ్. సో, అది మనం గుర్తుపెట్టుకొని రిక్రియేషన్ ఆల్సో ప్లేస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్తీ అప్బ్రింగింగ్ అని అనుకున్నప్పుడే వీ విల్ బి ఏబుల్ టు అచీవ్ సర్టన్ గోల్స్ అనమాట. రెస్ట్ అందరికీ ఇంపార్టెంట్. ఆ! సో, ఆ చిన్న చిన్న ఆ రెస్ట్ గ్యాప్స్ అనేది ఉన్నప్పుడే వీ విల్ బి ఏబుల్ టు ఎలా బ్రింగ్ ఔట్ అవర్ బెస్ట్ పొటెన్షియల్ అనమాట. రైట్ అండి. మీరు స్టార్టప్ మెంటర్ గూడా ఉన్నారు. యాహ్! సో, చాలా న్యూ బిజినెసెస్ యాహ్! చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి. అవును. సక్సెస్ అయినవే మనకి తక్కువ. కనిపిస్తున్నాయి గానీ, సో, మీరు మేజర్ రీజన్స్ ఏం లిస్ట్ ఔట్ చేస్తారు? యాహ్! సో, స్టార్టప్స్ అన్నప్పుడు ఏంటి అనంటే వాళ్ళు ఎవరిదైతే ఐడియానో వాళ్ళు హ్మ్. ఒక మంచి జీల్‌తో వస్తారండి. అంటే ఇది కనుక చేస్తే దిస్ ఈస్ ద గేమ్ చేంజర్ అని అనుకుంటారు. సో, అది ఎందుకు అనంటే వాళ్ళకి హ్మ్. తెలిసిన వాళ్ళ పరిధిలో వాళ్ళు అనుకుంటారు అలా. సో, వాళ్ళకి కూడా ఏంటి అనంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే గో ఫర్ హ్మ్. రీసెర్చ్. హ్మ్. ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయి? ఇలాంటి సొల్యూషన్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు ఎంతవరకు అచీవ్ చేయగలిగారు? వాళ్ళు అచీవ్ చేయకపోతే ఆ పెయిన్ పాయింట్స్‌ని మీరెలా తీసుకొని దాన్ని ఓవర్‌కమ్ ఎలా చేసి మీరెలా బెటర్ సొల్యూషన్ క్రియేట్ చేస్తారు అనేది వన్ ఏరియా హ్మ్. అండి. సెకండ్ హౌ డు యూ చూజ్ యువర్ టీమ్? టీమ్‌ని చూజ్ చేసుకునేటప్పుడు అంటే మీ అంత ప్యాషన్ వాళ్ళలో కూడా ఉంటేనే ఏమంటారు హ్మ్. కలిసి పని చేసినప్పుడే దే విల్ బి ఏబుల్ టు అచీవ్ థింగ్స్. హ్మ్. నౌ ఇండియాలో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. మనకి ఇండియాలో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ యూనికార్న్స్ విచ్ ఆర్ కమింగ్ అప్. హ్మ్. అంటే సక్సెస్ స్టోరీస్ చాలా కనిపిస్తున్నాయి. కానీ ఫెయిల్యూర్స్ నుంచి బయటికి ఎలా అంటే దాని సక్సెస్ హ్మ్. ఎలా చెయ్యొచ్చు అనేది కూడా స్టార్టప్స్‌లో కనుక వాళ్ళు ఇఫ్ దే కెన్ ఫిగర్ ఔట్ కదా! అంటే దానికి ఒక ప్లాన్ పెట్టుకొని అంటే అన్నిటికి వాళ్ళు ప్లాన్స్ అవును. పెట్టుకుంటా ఉంటారు. సో, వాట్ ఇఫ్ దిస్ డజంట్ వర్క్ అనేది కూడా ఒక ప్లాన్ పెట్టుకొని, దాని నుంచి కూడా వాళ్ళు ఎలా ఇంప్రూవ్ హ్మ్. చేసుకోగలుగుతారు అనేది కనుక ఆ మైండ్‌సెట్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే నంబర్ ఆఫ్ స్టార్టప్ సక్సెస్ అనేది పెరుగుతుందండి. సో, అండ్ ఓనింగ్ అప్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎంటైర్ టీమ్ కూడా హ్మ్. ఈరోజు సండే కాబట్టి నేను పని చేయను ఆర్ లేకపోతే ఈ సినారియో వచ్చింది హ్మ్. ఆర్ ఈ కస్టమర్‌కి సర్విస్ ఇస్తామని మనం ప్రామిస్ చేశాము. హ్మ్. కానీ ఆ ప్రామిస్‌ని మనం ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాము, ఇవన్నీ కూడా ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. అండ్ ఎంతవరకు మనం ట్రూత్‌ఫుల్‌గా ఉన్నాము అనేది కూడా ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ డెఫినిట్‌గా స్టార్టప్స్ హాస్ టు లుక్ ఇంటూ ద సస్టైనబిలిటీ యాస్ వెల్. అంటే how are they making sure that it is not only sustainable money wise but how is it sustainable when it comes to హ్మ్. community wise హ్మ్. అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకొని పెట్టుకుంటే డెఫినెట్‌గా ముందుకెళ్ళే ఆపర్చునిటీస్ ఎక్కువే ఉంటాయండి. మీ జర్నీలో యాహ్! ఎమోషనల్ మూమెంట్స్ గానీ ఓహ్! లేకుంటే ఎక్స్‌పీరియన్సెస్ యాహ్! మెమరబుల్. మెమరబుల్లా? చాలా ఉంటాయండి. హ్మ్. ఎందుకంటే ఐయామ్ ఎ వెరీ ఎక్స్‌ప్రెసివ్ హ్యూమన్ బీయింగ్ హ్మ్. నేను. ఎమోషన్స్ హైస్ అండ్ లోస్ అనేయి హ్మ్. న్యాచురల్‌గా ఉంటాయి. సో, నాకు ఫస్ట్ హిట్ ఎక్కడ తగిలింది అనంటే నా పెళ్ళయినప్పుడనమాట. హ్మ్. నాకెప్పుడు కూడా లైఫ్‌లో ఆహ్, నీకంటూ లైఫ్‌లో ఇంకొక పర్సన్ తోటి నీ లైఫ్ షేర్ చేసుకుంటావు అని ఎప్పుడు మా పేరెంట్స్ కాన్వర్జేషన్స్ ఎప్పుడు చేయలేదు. హ్మ్. సో, నేను ఎంతసేపటికి చదువు, కెరియర్ దీనిలోనే ఉన్నాను కానీ, ఒక రిలేషన్‌షిప్‌ని ఎలా బిల్డ్ హ్మ్. చేయాలి, దాన్ని ఎలా సస్టెయిన్ చేసుకోవాలనే ఐడియా లేకుండానే పెళ్లి చేసుకున్నాను. థాంక్స్ టు మై హస్బెండ్ ఆయన కొంచెం ఓపిక ఎక్కువ కాబట్టి నేర్పించుకున్నారు నాకు. సో, బట్ ఆ తర్వాత దెన్ వెన్ ఐ లెర్న్డ్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ రిలేషన్‌షిప్ అని హ్మ్. తెలుసుకున్న తర్వాత, ఐ ట్రై అండ్ అప్లై దట్ ఇన్ యాస్ మెనీ ఏరియాస్ యాస్ పాసిబుల్. దట్ ఈస్ వన్. సెకండ్ హైయెస్ట్ ఎమోషన్ అనంటే వెన్ ఐ బికేమ్ ఎ మదర్. హ్మ్. సో, ఎంత ప్రిపేర్ అయ్యాను. 4 ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను ఒక మదర్ అవ్వటానికి. అందరూ అప్పట్లో ఎంత అంటే వెటకారంగా కూడా అనేవాళ్ళు. ఇంత న్యాచురల్ ప్రాసెస్‌కి ఈవిడ కాలేజ్‌కెళ్ళి చదువుకొని హ్మ్. నేర్చుకొని కానీ మదర్ అవ్వదంట అని. ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను. ఆ! సో, అని అలా క్వెషన్స్ వచ్చినియనమాట. కానీ ఆ 4 ఇయర్స్ ప్రిపరేషన్ కూడా ఒక మదర్ అయినప్పుడు తక్కువే హ్మ్. అనిపిస్తదనమాట. అండ్ వి గ్రో అలాంగ్ విత్ అవర్ చిల్డ్రన్. సో, మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పేరెంటింగ్‌లో అని నాకనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మా పిల్లలు స్కూల్‌లో అచీవ్ చేస్తారు. హ్మ్. హ్మ్. చిన్నయి అచీవ్ చేస్తా ఉంటారు. అప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తది. ఆహ్, ఎప్పుడైతే నేను నేను ఆహ్, పిల్లలకి గైడ్ చేసిన కొంతమంది పిల్లలకి అంటే ఇంజినీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలున్నారు. వేరే స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్‌లో హ్మ్. ముందుకు వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి నాకు మెసేజెస్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. మ్యామ్ ఏ స్కూల్ పంపించమంటారు? హ్మ్. మేము ఈ కంట్రీలో ఉన్నాము, ఈ సిటీలో ఉన్నాము అని చెప్పినప్పుడు.
సో ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ లైఫ్ అండి. ఐఎమ్ హ్యాపీ ద వే ఛాలెంజెస్ వచ్చినప్పుడు కూడా నేను ఏమనుకుంటాను అంటే హౌ డు ఐ ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్ అనుకుంటానే కానీ ఎప్పుడు కూడా పారిపోవాలి, బ్యాక్ డౌన్ అయిపోవాలని ఎప్పుడు అనుకోను. అండ్ ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ మీ గ్రో. నా అంతటి నేను కూడా చాలా ఇంప్రూవ్ అవుతాను ప్రతి ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు కూడా. సో యా, లైఫ్ ఇస్ అ జర్నీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ జర్నీ విత్ ఏమంటారు ఫుల్ ఇన్ అండ్ 100% అంటారు. టెక్నాలజీస్ ఇప్పుడు చూసుకుంటే Mm. డే బై డే ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి. అవును, డిస్రప్టివ్ టెక్నాలజీస్ అవును. లైక్ ఏఐ. అవునండి. సో ఎట్లా ఉంటుంది సొసైటీ మీద దాని ఇంపాక్ట్? యాక్చువల్గా నేనేమంటాను అని అంటే ఎనీ టెక్నాలజీ మన హ్యూమన్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి యూస్ అయ్యేటట్టు మనం దిద్దుకోవాలి. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంది కాబట్టి. అంతేకాని దాని మీద డిపెండ్ అయిపోవాలి అని అనుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. సో ఎప్పుడైతే దానిని మనం విజ్డమ్ కింద కన్వర్ట్ చేసుకొని అంటే ఆ టెక్నాలజీని యూజ్ చేసి మన విజ్డమ్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి తప్పితే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఉన్న రోజులు పర్వాలేదు. లేకపోతే దానికి ఉండే రిపర్కషన్స్ దానికి చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టెక్నాలజీ ఉంది, దాంతో అంటే డే టు డే మనకి ఇష్యూస్ ఏముంటాయి, నా ఇల్లు క్లీన్ చేయాలి, పని మనిషి రాలేదు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. దాంట్లో ఏఐని యూజ్ చేసుకొని ఒక ఏఐ రోబోట్ని క్రియేట్ చేసుకుంటే మన లైఫ్ చాలా ఈజీగా అవుతుంది. ఆ టైంని యూటిలైజ్ చేసుకొని అంట్లు తోముకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, ఆ టైంని ఇంకొక బెటర్ సొల్యూషన్ని క్రియేట్ చేయడంలో కనుక మనం పెట్టగలిగితే బెటర్. ఇది ఏఐ చేస్తుంది కదా అని చెప్పి మనం కూడా లేజీగా ఉంటే అప్పుడే మనం అవన్నీ నిజాలు అవుతాయి. ఏది ఏఐ విల్ టేక్ ఓవర్ ద వరల్డ్ అనేది అప్పుడు నిజం అవుతుంది. అప్పటి వరకు ఎందుకంటే ఆ ఏఐని సృష్టించిందే మనం. సో వి షుడ్ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అంటాను నేను. మేఘన్ గారు, ఇందాక మనం చెప్పుకున్నట్టు వికసిత్ భారత్ త్వరగా అవ్వాలంటే జనాభాలో సగం, ఆకాశంలో సగం అంటారు కదా, అట్లా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా పెద్ద ఎత్తున రావాలి, విలేజ్కి ఒక మేఘన లాంటి వాళ్ళు రావాలంటే ఎట్లా మీరు సజెషన్స్? యాక్చువల్గా ఐఎమ్ హ్యాపీ మన సొసైటీ చాలా వరకు మారుతూ ఉంది. చాలా స్కీమ్స్ కూడా వచ్చినాయి విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎంకరేజ్ చేయడానికి. కాకపోతే ఎప్పుడైతే ఆ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసి ఎప్పుడైతే రియాలిటీకి మనం వెళ్తామో అప్పుడు నిజాలు బయటపడతా ఉంటాయి అన్నమాట. ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంది విమెన్ లీడర్షిప్ మీద అనేదాన్ని ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పటికీ ఉందండి. నేనే చాలాసార్లు ఫేస్ చేస్తూ ఉంటాను. అంటే విమెన్ అథారిటీ ఏంటి అనే ఒక క్వశ్చన్ని ఇంకా చాలామంది డైజెస్ట్ చేసుకునే సినారియోలో లేరు. కాకపోతే ఏంటి అని అంటే ఆ పర్సిస్టెన్స్ ఉండటం మూలాన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు ఓకే చూసి క్వాలిటీ బాగుంది ఆర్ ఈ వర్క్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్ బాగుంది అని రియలైజ్ అయ్యి అప్పుడు దే స్టార్ట్ బిలీవింగ్. కాబట్టి డోంట్ గివ్ అప్ అంటాను నేను విమెన్ని. బికాజ్ ఎందుకంటే ఇఫ్ ద విమెన్ ఈజ్ రైజింగ్ అలాంగ్ విత్ హర్ షీల్ రైజ్ ద ఎంటైర్ ఇకోసిస్టమ్. Because women, we are born to care for the environment around us, and it's part of our DNA actually. So women, when they're rising, they'll make sure that everybody around them are also rising. So it is very, very important that we have to make sure that the women is taking that first step forward. Let it be from home, let it be from the society, let it be from any financial help. కొంచెం ఇంకా ఏమంటారు, ఆ నడ్జ్ అంటారు కదా, ఒక చిన్న పుష్ ఇవ్వగలిగితే, నేనున్నాను నువ్వు చెయ్యి అనే ఆ చిన్న నడ్జ్ ఇవ్వగలిగితే ఐఎమ్ ష్యూర్ వీఆర్ గోన్ టు అచీవ్, స్కై ఇస్ ద లిమిట్. రైట్ అండి. మీరు ఎట్లా నెంబర్ గేమ్ని బిలీవ్ చేస్తారా, వాల్యూ స్ట్రక్చర్ అంటారా? ఎట్లా వాల్యూ స్ట్రక్చర్ అండి. బికాజ్ నంబర్స్ క్యాన్ one can be replaced by anyone. But values are something which will last forever. So value system ni create cheyali anante it's a hard way around. Kani that will be something which ante what is your legacy that you left behind anante value system. Because oka మాట ఇచ్చాము, ఒక వర్డ్ ఇచ్చాము అని అంటే దాని మీద ఎంత నుంచోగలిగాము, ఎన్ని అడ్డంకులైనా ఎన్ని ఫేస్ చేసినా కూడా దాన్ని మనం చేసుకున్నాము అని అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వాల్యూ సిస్టమ్. ఒకళ్ళు చూస్తున్నారా చూడట్లేదా కాదు, నేను అబద్ధం ఆడను అని అంటే ఆడను, అలా అని నిజాలు చెప్పి ఇంకొకళ్ళని ఎవరైనా ఇరికిస్తానంటే ఇరికించను. ఆ టైంకి మాత్రం క్వైట్గా ఉండగలుగుతాను. కానీ బట్ డెఫినెట్లీ వాల్యూ సిస్టమ్ ఈజ్ స్ట్రాంగ్లీ దట్ ఐ బిలీవ్. అండ్ ఇప్పటివరకు మీరు చూసుకుంటే కూడా వరల్డ్లో కానీ సొసైటీలో కానివ్వండి, వితౌట్ వాల్యూ సిస్టమ్ నథింగ్ లాస్ట్ ఫర్ లాంగ్. It just collapses very quickly. But with the value system, because value system always is the foundation. Even to play that number game also, value system is the foundation.
రైట్ అండి. ఇప్పుడు మీరన్నట్టు ప్రాఫిట్, పర్పస్ 2 ఉండాలి. యాహ్! సో, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తా ఫౌంటైన్ హెడ్‌ని రన్ చేస్తున్నారు? గుడ్ క్వెషన్. సో, యూజువల్‌గా నేనేమని బిలీవ్ చేస్తాను అనంటే, ఐ బిలీవ్ ఇన్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అనమాట. ఓన్లీ ఫౌంటైన్ హెడ్ నుంచే ప్రాఫిట్ రావాలి అని ఎప్పుడు చూడనండి. బికాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ మై ప్యాషన్ నాకు. సో, అంతే ప్యాషన్ తోటి నేను స్కూల్ రన్ చేస్తా ఉంటాను. ఎందుకు అనంటే, ఫర్ మీ ఐ ఫీల్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్ 2 షుడ్ నాట్ బికమ్ బిజినెసెస్. హ్మ్. It should be run by passion, and should try and create that authenticity for yourself in that particular line. హ్మ్. Yeah, కొంతమంది దాన్ని ఆ కోణంలో చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కమెంట్స్ నాకు వస్తూ ఉంటాయి, మనీ మైండెడ్ అని అలా ఇలా అని. కానీ యాక్చువల్గా వెన్ యూ లుక్ ఎట్ ద రియాలిటీ, ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ మోస్ట్లీ వాల్యూ బేస్డ్ అనమాట. సో హౌ డు ఐ బ్యాలెన్స్ దిస్ అని అంటే, ఐ క్రియేట్ డిఫరెంట్ pockets of income resources into the system. For example, I run a company called Maido Guru Services, which is into scaling, which is into profile building and all of that, where I charge and then I help people around on that. So అంటే పర్పస్ ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అంటే అక్కడి నుంచే మనీ రావాలని లేదు. కానీ చాలాసార్లు అంటూ ఉంటారు, వై డోంట్ యూ స్కేల్ ఇట్ అప్, వై నాట్ యూ స్టార్ట్ మల్టిపుల్ బ్రాంచెస్ అని అంటూ ఉంటారు. సో మేబీ దట్ ఈస్ వన్ పాసిబిలిటీ దట్ ఐ వుడ్ లైక్ టు లుక్ అండ్ అండర్స్టాండ్ అండ్ లెర్న్ ఫ్రమ్. డెఫినెట్గా ఫ్యూచర్లో ఐ కెన్ సీ దోస్ నంబర్స్ కమింగ్ ఫ్రమ్. రైట్ అండి. ఇప్పుడు ర్యాపిడ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే. లైఫ్ అంటే వన్ వర్డ్. Every day, everything that we do is life. లైఫ్ పార్ట్నర్. Someone who can understand you in your highs and lows. ఫియర్ ఆర్ ఫ్రీడమ్? Definitely freedom. ఎందుకంటే fear will actually shrink our energies అండి. Freedom will expand our aura. మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్? యాక్చువల్గా వన్ పర్సన్ అని నేను చెప్పలేను, బికాజ్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ విత్ పీపుల్ దట్ ఐ మీట్ ఆన్ అ డే టు డే బేసిస్. ఐ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ దట్ ఐ కమ్ అక్రాస్. ఏదో ఒకటి నేర్చుకుంటాను, సమ్ టేక్ అవేస్ ఉంటాయి. బట్ అదర్వైజ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆల్వేస్ టాట్ మీ ఫ్రీడమ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ అని. సో ఐ మేక్ ష్యూర్ దట్ ఐ ఫాలో దట్ సూత్ర టు ద పాయింట్ అనమాట. బిగ్గెస్ట్ వావ్ మూమెంట్? when I was selected as one of the best teachers in the world. అంటే ఎప్పుడు చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా, ఇఫ్ ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ హౌ వుడ్ ఐ ఫీల్ అనేది. ఆ నిజంగా ఫీలింగ్ వచ్చినప్పుడు ఐ థింక్ దాట్స్ ద బిగ్గెస్ట్ వావ్ మూమెంట్ ఫర్ మీ. కాలేజ్ డేస్ చాలా నాటీ పనులు చేసేవాళ్ళం. బైక్ రైడ్ చేసేదాన్ని, బైక్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వీ యూస్ టు గో అరౌండ్. కాకపోతే వన్ థింగ్ దట్ హెల్ప్ మీ త్రూ అవుట్ మై కాలేజ్ లైఫ్ ఇస్ డిసిప్లిన్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ డెంట్ లెట్ గో త్రూ అవుట్ మై కాలేజ్ టైమ్ ఆల్సో. స్టూడెంట్స్? Always bubbling with energy, and curious to learn. దట్స్ వాట్ అంటే స్టూడెంట్స్ అనగా నాకు అదే వస్తుంది మైండ్కి. బబ్లింగ్ విత్ న్యూ ఎనర్జీ, క్యూరియాసిటీ టు లర్న్, అండ్ వాళ్ళలో ఆ జీల్ ఉంటుంది. ఐ విల్ మేక్ దట్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్, ఐ ఎమ్ ద వన్ హూస్ గోన్ టు విన్ ద వరల్డ్ అన్న ఫీలింగ్లో ఉంటారు ఎప్పుడు. ఐ లవ్ దట్ ఎనర్జీ. రైట్ అండ్ మీ డ్రీమ్ అండ్ ఎయిమ్? ఎప్పుడు కూడా నా డ్రీమ్ ఒకటనే ఉండదు. ఒకటి అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఇంట్లో అంటూ ఉంటారు, నీళ్ళన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఒక చోట ఆగుతాయి, నువ్వు ఎప్పుడు ఆగుతావు అని అడుగుతూ ఉంటారు. బట్ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి అని అంటే, అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు ఎడ్యుకేట్ 1 crore children in sustainability. So that's my next goal that I'm working for. So sustainability మీద at least 1 crore children ni I wanted to educate them అనమాట. రైట్ అండి. మీ ఎయిమ్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. అండ్ ఈ ఆపర్చునిటీ తోటి అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు షేర్. ఇది ఇంటర్నల్గా కూడా దిట్ విల్ గో బ్యాక్ టు దోస్ ఏరియాస్ అండ్ గెట్ దోస్ థింగ్స్ అవుట్ ఆఫ్ దోస్ లిటిల్ బాక్సెస్. ఇది చేస్తున్నానా, ఇది చెయ్యాలా, వాలిడేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ. ఇది మేఘనా గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బాయ్.